గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బయటపడుతున్న భూ కబ్జా ఆరోపణలు రెవెన్యూ శాఖపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారిందో, ఏ స్థాయిలో ఈ భూ కబ్జాలు జరుగుతున్నాయో స్పష్టంగా కనబడుతున్నాయి. దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, మామా దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, దొంగలల్లో బంగులల్లో దొంగలల్లో. ప్రజల భూములను కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే ఇప్పుడు అదే భూములపై కన్నేస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. బాధ్యతగా పనిచేయాల్సిన అధికారులే గ్రామాల మీద పడి భూములను ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. యాక్చువల్లీ మా తాతల నుంచి వచ్చిన జాగాలు, దీంట్లో కొన్ని సర్వే ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ముటేషన్ చేశారు. పంచాయత్ సెక్రటరీ శాంతిరేట మేడం ఉండి ఇది గవర్నమెంట్ జాబ్ మేడంకి, ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా కొంటేస్తారు చెప్పండి. మా గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం శాంతిరెడ్డి అని ఉంది ఆమె. అయితే ఈమె ఏం చేసింది, మా భూమి కొట్టేసింది. ఈ వ్యవహారం లోతుగా గమనిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఈ భూ కబ్జాదారులు అసలు టార్గెట్ ఎవరంటే పేద ప్రజలే, అమాయకులు, చదువులేని వారు, గ్రామాల్లో భూమి ఉండి వేరే ప్రాంతాలకు వెళ్ళి దూరంగా నివసిస్తున్న వారినే వీరు లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి వచ్చి పోరాడే స్థితిలో ఉండరనే అహంకారంతో, ఎవరు పట్టించుకోరనే ధీమాతో ఇదే వీరికి ఆయుధంగా మారుతోంది. దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, మామా దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, దొంగలల్లో బంగులల్లో దొంగలల్లో. ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి ప్రభుత్వ భూమిని మరియు ప్రజల భూములకు రక్షణ కల్పించి కాపాడాల్సిన మండల రెవెన్యూ అధికారి హోదాలో ఉండి ఆ అధికారిని అభం శుభం తెలియని ఒక అమాయక వృద్ధ మహిళ భూమిని, తప్పుడు పత్రాలతో అమ్మకం జరగని భూమిని తన అధికారాన్ని ఉపయోగించి తన చేతి వాటంతో తప్పుడు మ్యూటేషన్తో మరొకరికి భూమిని బదలాయించడం జరిగింది. ఈ వ్యవహారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మర్కుక్ మండలంలోని కాసిరెడ్డిపల్లె గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే అప్పాల జగదీష్ కుటుంబానికి చెందిన అప్పాల కిష్టమ్మ గారి భూమిపై కన్నేసిన ఎంఆర్ఓ అరీఫా నకిలీ పత్రాలు సృష్టించి మ్యూటేషన్లు జరిపినట్లు ఎంఆర్ఓ అరీఫాపై ఆరోపణలు వస్తున్నాయి. అసలు అమ్మకం జరగకపోయినా ఫేక్ డాక్యుమెంట్స్ తో భూమిని మరొకరి పేరుకు మార్చినట్లు బాధితులు చెప్తున్నారు. నా పేరు అప్పాల జగదీష్, ఫాదర్ పేరు అప్పాల అంజయ్య, మదర్ పేరు అప్పాల కిష్టమ్మ. మొత్తం మా 4 లెవెల్లో 18 ఎకరాలు మొత్తం ఇది. ఇందులో మా తాతకు 5 ఎకరాలు 36 గుంటలు పాలు వచ్చింది. అందులో 2 కొడుకులు మా తాతకు, అప్పాల సత్తయ్య, అప్పాల అంజయ్య. అప్పాల సత్తయ్యకు 2 ఎకరాలు 36 గుంటలు, అప్పాల అంజయ్యకు 2 ఎకరాలు 36 గుంటలు. అప్పాల సత్తయ్య అటు సైడ్ ఉన్నారు, అప్పాల అంజయ్య ఇటు సైడ్. యాక్చువల్లీ ఏమైందంటే మేము సిటీలో ఉండే వరకల్లా ఈ 2021లో ధరణి వచ్చినప్పుడు మాకు మా 2 ఎకరాల 36 గుంటలు అప్పాల కిష్టమ్మ మీద ఎక్కి ధరణిలో వచ్చింది. తర్వాత ఒక 4 నెలల తర్వాత ఏమైందంటే ఈ రాజగోపాల్ రెడ్డి గులపాల కిష్టయ్యకు అమ్మిన డాక్యుమెంట్ పెట్టి అప్పాల కిష్టమ్మ అమ్మినట్టు ఆ డాక్యుమెంట్ పెట్టి 2006 డాక్యుమెంట్ పెట్టి అప్పాల కిష్టమ్మ జాగను 33.5 గుంటలు మన ఎంఆర్ఓ అరీఫా ఈ రాజగోపాల్ రెడ్డి గొల్లపల్లి కిష్టయ్య డాక్యుమెంట్ పెట్టి వాళ్ళకు గొల్లపల్లి కిష్టయ్యకు ముటేషన్ చేసి వాళ్ళకు నేను వెళ్ళి మళ్ళీ అడిగితే అది ఎక్స్టెన్స్ అయిపోయింది, ఏం చేయాలంటే నేను మా తాతల నుంచి వచ్చిన అనువంశం జాగా ఏమైంది అంటే ఏమి రెస్పాన్స్ చేయకుండా ఎంఆర్ఓ అరీఫా ఈ డాక్యుమెంట్ చేసి మాకు తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ మ్యూటేషన్ డాక్యుమెంట్ నెంబరు 4619/2006 ప్రకారం అమ్మిన వారు మందగల్ రాజగోపాల్ రెడ్డి, కొన్నవారు బొల్లెపల్లి కిష్టయ్య. సర్వే నెంబర్లు 411/ఈలో 34.5 గుంటలు, 418/రూలో 1.5 గుంట, 413/ఊలో 14 గుంటల భూమి, మొత్తం కలిపి 1 ఎకరం 9 గుంటల భూమి. కానీ ఇక్కడ బాధితురాలి భూమి ఉన్న సర్వే నెంబర్ 411/ఆలో గల 33 గుంటల భూమిని
తప్పుడు మ్యుటేషన్ డాక్యుమెంట్తో అప్పటి మండల రెవెన్యూ అధికారిని అయిన ఎంఆర్ఓ అరిఫా లంచం తీసుకొని తన చేతివాటాన్ని ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా అప్పాల కిష్టమ్మ భూమిని బొల్లెపల్లి కిష్టయ్య పేరు మీదుగా మ్యుటేషన్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ ఎంఆర్ఓపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే. కాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సగినాల దేవలక్ష్మి కృష్ణమూర్తుల వారి 4 ఎకరాల 31 గుంటల భూమిని సుమారు 10 లక్షల లంచం తీసుకొని ఈ వ్యవహారం నడిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క అధికారి పేరు పలుమార్లు భూమి వివాదాల్లో వినిపిస్తుంటే ఎందుకు ఎవరు స్పందించడం లేదు? ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఈ భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే అధికారిని ఇప్పుడు హుస్నాబాదులో రెవెన్యూ డివిజన్లో డివిజనల్ పరిపాలనా అధికారిగా డిఏఓగా పదవిలో కొనసాగటం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా గ్రామాలపై పడి దోచుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఒక్క మరకుక్ మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? తెలంగాణలో 33 జిల్లాలు, 600 పైగా మండలాలు, 12,000కు పైగా గ్రామాలు. ఒక్క మండలంలోనే ఈ స్థాయి భూ కబ్జాలు జరిగితే మొత్తం రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాలు అక్రమంగా చేతులు మారిపోయి ఉంటాయి మీరే ఊహించండి. ఎంతమంది ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్తున్నారు? ఇంకా ఎన్ని వేల కేసులు వెలుగులోకి రాకుండా గ్రామాల్లోనే మగ్గిపోతున్నాయి. ఇది కేవలం ఒక గ్రామానికి, ఒక మండలానికి పరిమితమైన సమస్య కాదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థలో ఇదే పరిస్థితి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములు కాపాడాల్సిన వాళ్ళే భూములను కబ్జా చేస్తే సాధారణ మనిషికి రక్షణ ఎక్కడా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి అవినీతి అధికారులను సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, మామ దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, దొంగలల్లో బంగులల్లో దొంగలల్లో. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.